Good morning to all of you. This is me, Sujath. We have seen about GST concept. Okay, overall concept we have learned. Why GST was introduced, అది కూడా మనం చూసేసినాం. మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏముందండి? ఫస్ట్ ఈజ్ డూప్లికేషన్ ఆఫ్ ట్యాక్సెస్. ట్యాక్స్ మీద ట్యాక్స్ పడుతుంది కాబట్టి అది ఒక ఇష్యూకి తీసేయాలి, అది ఒక ఎర్రర్కి తీసేయడం. ఓకే, విత్ ది హెల్ప్ ఆఫ్ అవర్ జిఎస్టీ. ఓకే, ఈ ట్యాక్స్ మీద ట్యాక్స్ పడడం వల్ల వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఓకే, కన్జ్యూమర్ దగ్గర వచ్చే వరకు గూడ్ చాలా హై ప్రైసెస్లో దొరుకుతుంది కన్జ్యూమర్కి. సో దట్ దే వాంటెడ్ టు రిమూవ్. Another significant reason for the introduction of GST is multiplicity of taxes. గుజరాత్ గవర్నమెంట్ ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి, తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు సేల్స్ ట్యాక్స్ 10% పెట్టుకుంటే మనం సేల్స్ ట్యాక్స్ 5% పెట్టుకుంటున్నాం. ఓకే, మళ్ళీ మహారాష్ట్ర వాళ్ళు వేరే ట్యాక్స్ రేట్స్ పెట్టుకుంటున్నారు. అలా ఒక ఫారిన్ ఇన్వెస్టర్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఏంట్రాబే ఇన్ని ట్యాక్సెస్ ఉన్నాయా అని మళ్ళీ ఆ ట్యాక్సెస్ కూడా సేమ్గా లేదు అన్ని మెయింటైన్ చేద్దామని. ఓకే, గుజరాత్ గవర్నమెంట్ ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ ట్యాక్స్ రేట్ డిఫరెంట్ ఉన్నాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో ఇట్ బికమ్స్ వెరీ కంపల్సమ్ అండ్ కాంప్లెక్స్ ప్రాసెస్. వాళ్ళకి మళ్ళీ ఆఫీసెస్ కట్టాలి, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి ఆఫీసెస్, అండ్ వర్క్ ఫోర్స్కి మెయింటైన్ చేయాలి, ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, ఆ డాక్యుమెంటేషన్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ కంబర్సమ్ ప్రాసెస్. That is why GST has been introduced. So I have given you a very clear cut example of why GST is introduced, was introduced in our country, right? So let us go ahead. Okay. GST and its impact, direct question you will get in examination. Okay, sir, mari sir చెప్పలేదని చెప్పకండి. Okay. Introduction, what you will write the introduction you can write this way also. Fine. Okay, in the group 1 mains answer you can write the introduction this way. Goods and service tax was introduced by Government of India in the year 2017. In the year 2017. It is a unified, అంటే అన్ని స్టేట్స్కి కలిసిన తర్వాత వాళ్ళ ట్యాక్సెస్ మొత్తం కలిపిన తర్వాత ఒక ట్యాక్స్ అనమాట. ఇట్ ఈస్ ఎ యూనిఫైడ్ టాక్సేషన్ సిస్టమ్, ఓకే, అక్రాస్ ది కంట్రీ. ఓకే, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ will subsume, okay, you can say will is over, no, has subsumed most of the indirect taxes of central and state governments. Central and state governments. Okay, so under this GST regime, okay, tax slabs were imposed on various goods and services produced in the country. Okay, this is me introduction only. This is called as introduction. After writing this introduction, you can just mention that మళ్ళీ క్వశ్చన్లో ఆయన అడిగిన మనకు అసలు కీవర్డ్ ఏంది. ఓకే, క్వశ్చన్లో యాక్చువల్ అడ్రస్ దేనికి చేయాలి, మనం ఏ కీవర్డ్కి చేయాలి. ఇంపాక్ట్ అడిగిందా, లేకపోతే అడ్వాంటేజెస్ అడిగినారు వాళ్ళు. ఓకే, డిసడ్వాంటేజెస్ దే హ్యావ్ ఆస్క్డ్, ఇంప్లికేషన్స్ దే హ్యావ్ ఆస్క్డ్, వాట్ ఏం అడిగినారు. ఓకే, సో ఇంట్రడక్షన్ తర్వాత యాక్చువల్ క్వశ్చన్లో వాళ్ళు ఏం అడిగిండ్రు అది మనం ఫాలో అయిపోవాలి ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్. Okay, if they ask you, let us suppose they ask you, because of the introduction of GST, there has been lot of advantages. List out or give the various advantages with the help of, because of the introduction of GST regime. Alla okavela question vaste, you can say that, introduction rashina tarvata, you can just go on writing.
the following are the advantages. Okay, the following are the advantages that was reaped in because of the introduction of GST are as follows. The following, you can say the following are the advantages. Number 1, number 2, number 3. You can go on in writing, and then you can give a proper conclusion. I'll just move aside for a second so that మీరు ఇక్కడ pause చేసుకోండి, so that you can write directly. And remember one point, my dear students, మళ్ళీ చాలా ఆస్పిరెంట్స్ ఇట్లా అనుకుంటూ ఉంటారు. ఓకే, మళ్ళీ అడ్వాంటేజెస్కి వేరే ఇంట్రొడక్షన్ ఉండాలి, బెనిఫిట్స్కి వేరే ఇంట్రొడక్షన్, డిసడ్వాంటేజెస్కి వేరే ఇంట్రొడక్షన్, నెగిటివ్ ఇంపాక్ట్స్కి వేరే ఇంట్రొడక్షన్, ఓకే, ఫెడరలిజంలో ప్రాబ్లం వస్తే వేరే ఇంట్రొడక్షన్. సో రిమెంబర్ దిస్ పాయింట్ ఇయర్, మై డియర్ స్టూడెంట్స్. ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చిన తర్వాత మొత్తం పేపర్లో ఆ క్వశ్చన్ మళ్ళీ ఉండదు ఆ టాపిక్ మీద. సో ఒకటే టాపిక్లో ఒకటే క్వశ్చన్ వస్తుంది. With this, you can understand that one introduction is sufficient, one conclusion is sufficient for every topic. దానిలో మీరు ఎన్ని అయినా ఆన్సర్స్, మెయిన్స్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ లైక్ జిఎస్టీలో మీరు అడ్వాంటేజెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, డిసడ్వాంటేజెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నెగటివ్ డిసడ్వాంటేజెస్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, సేలియంట్ ఫీచర్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కాన్సెప్ట్ ఆఫ్ జిఎస్టీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీథింగ్ యూ కెన్ ప్రాక్టీస్. 4-5 మెయిన్స్ ఆన్సర్ యూ కెన్ ప్రాక్టీస్. కానీ ఎగ్జామ్లో ఆ టాపిక్ మీద ఒకటే క్వశ్చన్ వస్తుంది. అంటే 4-5 క్వశ్చన్స్కి కూడా మీరు ఒక ఇంట్రొడక్షన్, ఒక కంక్లూజన్ ఇస్తే చాలండి. ఓకే, సేమ్ కంక్లూజన్, సేమ్ ఇంట్రొడక్షన్. సో యూ డోంట్ హ్యావ్ టు చేంజ్ ఇట్. నేనే వెరైటీగా రాస్తాను, నేను అందరికంటే మంచిగా చేసేస్తాను, అలాంటి యాటిట్యూడ్, అలాంటి మీరు ఒకవేళ అలాంటి మైండ్ సెట్ ఉంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్. ఓకే, టు గో టు ద పర్ఫెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫెక్ట్ రాయడం అవసరమే లేదు. Okay, it's not a surgery or you have to do very perfect. Okay, so you have to write best, that's all. You have to write best, and what is given in the question that you have to mention, that's all, nothing more than that. Okay, perfection కోసం ట్రై చేయకండి, బెస్ట్ రాయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ మెన్షన్ చేసుకోవచ్చు. GST was introduced to remove the cascading effect of taxes and also to make the taxation system simplified in order to attract lot of foreign direct investment. That is one of the advantages lo azam anukunna nenu. Many of the aspirants who are listening to me, they may be thinking that are sir actual ga aa point mention cheyaledu, cascading enduku introduce ayindi. So that I want to write in the features. Okay, that is my way of approaching the answer. You approach in any way. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అయినా అప్రోచ్ అవ్వండి మీరు మెయిన్స్ ఆన్సర్కి. బట్ ద థింగ్ ఈజ్ ఆ క్వశ్చన్కి మాత్రం అడ్రస్ చేయాలి. ఓకే, డోంట్ జస్ట్ రివాల్వ్ ఆర్ అరౌండ్ ది బుష్ దగ్గర ఇక్కడ అదే ఒక కాన్సెప్ట్ తీసుకొని దానికి చాలా ఎక్స్ప్లెయిన్ చేసి అసలు టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఒక పాయింట్ రాసిన తర్వాత వెళ్ళిపోవాలి అంతే. ఓకే, డోంట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ థింగ్, డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. ఒక సెంటెన్స్ రాసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇంకొక సెంటెన్స్ అవసరం లేదు, బికాస్ కంటెంట్ యూ హ్యావ్ టు బిల్డ్. కంటెంట్ అంటే ఏంటి? వేరియస్ డైమెన్షన్స్ అనమాట. కంటెంట్ మీన్స్ వాట్? చాలా డైమెన్షన్స్ ఇవ్వాలి, చాలా బెనిఫిట్స్ మనం డిస్కస్ చేయాలి. ఓకే, ఆల్ యాంగిల్స్లో మనం క్వశ్చన్కి కవర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కంటెంట్. Okay, if you become more repetitive content, you will lose the content. Okay, then examiner will think that మీరు మంచిగా చదవలేదని అనుకుంటాడు ఆయన, అండ్ ఒక యావరేజ్ మార్క్స్ ఇద్దామని 4-5 మార్క్స్ ఇచ్చేస్తాడు. ఓకే, బట్ కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ మోర్ డైమెన్షన్స్ యూ హ్యావ్ టు కవర్. రైట్, సో ఐ హ్యావ్ టోల్డ్ యూ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నేను ఆ కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు మనం చూసేద్దాం. డైరెక్ట్గా ఇది కూడా మీరు ఇంట్రొడక్షన్లో రాసుకోవచ్చండి. డైరెక్ట్గా ఇది కూడా మీరు ఇంట్రొడక్షన్లో రాసుకోవచ్చు ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్. నేను కూడా ఇచ్చిన, బికాజ్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ హౌ ఇట్ ఈస్. ఓకే, వాట్ ఈస్ జిఎస్టీ? జిఎస్టీ ఈజ్ ఎ సింగిల్ ట్యాక్స్ ఆన్ ది సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. సింగిల్ ట్యాక్స్ ఆన్ ద సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్, రైట్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్ టు ది కన్స్యూమర్. Right from the manufacturer to the consumer. Very important thing I have mentioned here. ఓకే, కన్స్యూమర్ అయినా సరే, మ్యానుఫ్యాక్చరర్ అయినా సరే ఒకటే ట్యాక్స్. ఓకే, ఒకవేళ జిఎస్టీ ఆన్ సిగరెట్స్ 28%, మ్యానుఫ్యాక్చర్కి కూడా 28% పే చేయాలి, అండ్ అదే 28% కన్స్యూమర్కి కూడా వస్తుంది. సేమ్ 28% కన్స్యూమర్కి కూడా సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఆయన అదే 28% మన మీద షిఫ్ట్ చేసేస్తాడు. బికాస్ జిఎస్టీ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఇండైరెక్ట్ ట్యాక్స్.
జిఎస్టీ ఇస్ నథింగ్ బట్ వాట్, ఇండైరెక్ట్ ట్యాక్స్. సో ఆయన మీద ఎంత ట్యాక్స్ పడుతుంది, ఆ ట్యాక్స్ మన మీద ఎలాగైనా కన్సూమర్ మీద షిఫ్ట్ చేసేస్తాడు ఆయన ఎలాగైనా. సో వాళ్ళ మీద అయినా సరే మన మీద అయినా సరే ట్యాక్స్ అంటే ఒకటే ఉంది, ఇట్ ఈస్ ఎ సింగిల్ ట్యాక్స్. దెర్ వోంట్ బి డూప్లికేషన్ అట్లా ఉండదు. రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, ఇట్స్ ఎ యూనిఫైడ్ ఇండైరెక్ట్ టాక్సేషన్ రిజిమ్. ఐ హ్యావ్ టోల్డ్ యూ. కరెంట్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ట్యాక్స్ ఈజ్ లివిడ్. అంటే దీనికంటే ముందు ఉన్న సిస్టమ్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్. ఓకే, ఈచ్ స్టేజ్ ఈజ్ సపరేట్లీ ట్యాక్స్డ్ బై ద యూనియన్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్ ఎట్ వేరియింగ్ రేట్స్. చూడండి, ఎట్ వేరియింగ్ రేట్స్ ఆన్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్. ఆన్ ద ఫుల్ వాల్యూ ఆఫ్ ది గూడ్స్ మీద ట్యాక్స్ వేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఆల్రెడీ ట్యాక్స్ కట్టిన కాంపోనెంట్ ఉంటుంది కదా, దాని మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. Yesterday we have seen that 100 rupees 10% excise duty on 100 rupees అంటే 110 యాజ్ ఎ రా మెటీరియల్ తీసుకున్న తర్వాత 90 రూపీస్ వాల్యూ అడిషన్ చేస్తే 200 మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. 200 మీద మళ్ళీ ట్యాక్స్ పడుతుందంటే ఆల్రెడీ అందులో 100 రూపీస్ ఉన్నాయి కదా, 100 రూపీస్లో ఆల్రెడీ ట్యాక్స్ పడిపోయింది. సో మళ్ళీ ఆ 100 రూపీస్లో ఇక్కడ కూడా ట్యాక్స్ పడుతుంది, రైట్? ఓకే, ఇంకా ఈ ట్యాక్సెస్ ఎట్లా ఉన్నాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా వ్యాట్ కలెక్ట్ చేసి సెన్వాట్ అంటారు, సెంట్రల్ గవర్నమెంట్ వ్యాట్, CENVAT, సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. మళ్ళీ స్టేట్ వ్యాట్ కూడా ఉంది, స్టేట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాళ్ళు వేరే రేట్లో లైక్ 10%, మనం 5%. ఓకే, సో ఎంత కన్ఫ్యూజింగ్గా ఉంది మీరు చూడండి. ఒక ఇన్వెస్టర్కి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైనా ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాళ్ళకి వేరేగా కట్టాలి, మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్కి వేరే ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ నేను మహారాష్ట్రలో అమ్మితే వాళ్ళకి వేరే ట్యాక్స్ కట్టాలి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, right? So that is the reason is mentioned here. Current system tax is levied at each state separately by the union government and the stages at varying rates on the full value of the goods. On the full value of the goods. But under the new system of GST, tax will be levied only on the value added at each stage. I have told you very clearly now what is the procedure we are following for the taxing of goods and services. Okay, every stage ki enta value addition aitundi, aa value addition meeda tax chestunnam manam. Okay, in the GST it is a single tax, telusu meeku kuda, collected and multiple points with a full set off for taxes paid earlier in the value chain. Koncham terminology hard undi kani daniki ardham. Okay, the meaning of that particular sentence is input tax credit అయిపోతుందండి. ఎవ్రీ స్టేజ్లో ఫుల్ ట్యాక్స్ చేస్తారు, కానీ నెక్స్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్లో కట్టిన ట్యాక్సెస్ రిటర్న్గా వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ స్టేజ్ వాళ్ళు కట్టిన ట్యాక్స్ వాళ్ళకి ఇచ్చేస్తారు, రైట్? అంటే డూప్లికేషన్ తీస్తున్నాం అన్నమాట. ఓకే, సో సెట్ ఆఫ్ అంటే మీరు డబుల్గా కడుతున్నారు కదా, నెక్స్ట్ స్టేజ్ వాళ్ళు డబుల్గా కడుతున్నారు కదా, అది సెట్ ఆఫ్ చేయాలి. ఎట్లా సెట్ ఆఫ్ చేస్తాం అంటే అది బ్యాలెన్స్ ఎట్లా చేస్తాం, ముందు ఉన్న స్టేజ్లో కట్టిన ట్యాక్స్ ఆయనకి రిటర్న్ ఇచ్చేయాలి. సో సింగిల్ ట్యాక్స్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది, ఆయన సింగిల్ ట్యాక్స్ కట్టిండు, డబుల్ ట్యాక్స్ కట్టలేదు అనమాట. ఓకే, టర్మినాలజీ ఈజ్ డిఫికల్ట్, బట్ దట్ ఈస్ హౌ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అండ్ తెలుగు మీడియం స్టూడెంట్ షుడ్ రైట్. హూ ఎవర్ ఆర్ లిజనింగ్ టు మీ, రాయడం మాత్రం మంచిగా రాయాలి. ఓకే, grammar, vocabulary plays a very important role. Okay, fine. So it's a single tax with a full set off of the taxes paid. Taxes already చైన్లో పే చేసిన వాళ్ళు ఉన్నారు కదా, అవన్నీ ట్యాక్సెస్ రిటర్న్గా వచ్చేసాయి ద ఫాలోయింగ్ స్టేజ్ వాళ్ళకి, నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి అనమాట. ఫాలోయింగ్ అంటే నెక్స్ట్ స్టేజ్ వాళ్ళకి. Thus, the final consumer will bear only the GST charged by the last dealer in the supply chain. Very right. అంటే ఫైనల్ స్టేజ్లోనే పడుతున్న ట్యాక్స్ మీద మనకు ట్యాక్స్ పడుతుంది. ఓకే, దట్స్ వై వీ విల్ గెట్ ద ప్రొడక్ట్స్ ఎట్ చీపర్ కాస్ట్. Yesterday I have also, while explaining also, I have told you. So beautiful introduction. ఇది రాసుకోవాలి. This is the concept. Okay, from ఇది రెండు, this one, this 2 lines, and లేకపోతే ఇది
దీస్ స్లైడ్ ఆర్ దిస్ 2 lines బోత్ మీన్స్ ద సేమ్. ఇక్కడ కొంచెం డేటా ఎక్కువ ఉంది. సో ఇది ఇంట్రొడక్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు కాన్సెప్ట్ అని ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. దిస్ ఈజ్ వాట్ కాన్సెప్ట్. ఓకే, కరెంట్లీ అట్లా చెప్పచ్చు. ఓకే, ఏమవుతుంది అసలు జిఎస్టీలో ఏమవుతుంది మొత్తం స్టెప్ బై స్టెప్ ఉంది ఇక్కడ. ఓకే, నా ఇది ఫీచర్. దిస్ ఈజ్ వాట్ feature of GST tax. Unified taxation system is also a feature. Single point of taxes is also a feature. Value addition మీద tax పడుతుంది కదా, that is also a feature. It is a unified indirect tax of across all the country, that is also a feature. It is a single tax for both goods and services, it is also a feature అండి. Okay, so another one is it is a destination based tax. డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే తెలంగాణలో ఒక గుడ్ ప్రొడ్యూస్ అయితే ఇక్కడ ట్యాక్స్ పడదు, ఎక్కడ అమ్ముతున్నారు అక్కడ ట్యాక్స్ పడుతుంది. ఓకే, అక్కడ ట్యాక్స్ పడుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్ హియర్. ఓకే, సో జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ వల్ల చాలా స్టేట్స్కి లాసెస్ వచ్చినాయి. అందుకే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జిఎస్టీ కాంపెన్సేషన్ బిల్ అని క్రియేట్ చేసిందండి. కాంపెన్సేషన్ బిల్. ఈ రిజీమ్ వల్ల ఏ స్టేట్కి రెవెన్యూ లాస్ అవుతుంది ఆ స్టేట్కి 5 years వరకు. ఓకే, ఫ్రమ్ 2017 టు నెక్స్ట్ 5 years లైక్ సపోజ్ 2022 వరకు ద గవర్నమెంట్ విల్ కంపెన్సేట్ ది లాసెస్ బికాస్ ద స్ట్రక్చర్ హ్యాస్ చేంజ్డ్. స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టీ హ్యాస్ చేంజ్. ఒక ముందు ఒరిజిన్ బేస్డ్ ట్యాక్స్ ఉండింది. తెలంగాణలో ప్రొడ్యూస్ అయితే తెలంగాణ వాళ్ళు ట్యాక్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, తెలంగాణలో ప్రొడ్యూస్ అయితే పర్వాలేదు, ఎక్కడ అమ్ముతున్నారు దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఓకే, దిస్ మీన్స్ ఆల్రెడీ నేను స్లైడ్ రాసేసిన. దిస్ మీన్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ద ట్యాక్స్ కలెక్షన్ ఆర్ అప్రోప్రియేటెడ్ బై ద స్టేట్ ఇన్ విచ్ ద ఫైనల్ సేల్ ఈజ్ మేడ్ irrespective of the state which the product is manufactured or originated. స్లైడ్స్లో ఎక్కువ కంటెంట్ ఎందుకు పెడతా అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఓకే, బికాస్ ఇట్స్ నాట్ దట్ ఐ డోంట్ నో ఎనీథింగ్, ఐ నో ఎవ్రీథింగ్, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ దట్ యూ యాజ్ ఎ యూట్యూబర్ you have to be like taking the screenshot and you have to simplify it, right? So whatever I have told, that is what is there in the slide. Remember this destination based tax. Already ikkada ilanti things మీరు మీ బుక్లో నోట్ డౌన్ చేసుకోవాలి. అవును, నెక్స్ట్ ఈజ్ జిఎస్టీ మనమే చేస్తున్నామా? ఇది ఒక ప్రాక్టీస్ ఆఫ్ టాక్సేషన్ మనమే ఫాలో అవుతున్నామా, లేకపోతే వరల్డ్లో కూడా ఇలాంటి జిఎస్టీ నడుస్తుంది? ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఎస్. జిఎస్టీ ఈజ్ కన్సిడర్డ్, ఇలాంటి టాక్సేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది బెస్ట్ టాక్సేషన్ సిస్టమ్ అండి. దిస్ కైండ్ ఆఫ్ టాక్సేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వాట్? బెస్ట్ టాక్సేషన్ సిస్టమ్. ఓకే, సో జిఎస్టీ వాజ్ ఫస్ట్, ది ఫ్రాన్స్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇన్ 1954. మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడే వాళ్ళు అంత దూరం వెళ్ళిపోయిండు డెవలప్మెంట్. జిఎస్టీ ఇంట్రడ్యూస్డ్ ఫ్రాన్స్. సో రిమెంబర్ దిస్ పాయింట్. దిస్ కెన్ కమ్ ఇన్ ద examination. Which one of the following country the GST was first introduced? Means France. Interview lo kuda question adagachu vallu. Remember this. Worldwide almost 150 countries have introduced GST. Almost 193 countries unnai mana UNO lo, United Nations Organizations, 193 countries, United Nations, అన్ని నేషన్స్ టుగెదర్ యునైటెడ్గా ఉన్నారు డిసిజన్ తీసుకుంటారు క్లైమేట్కి ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానిలో ఇంకా వేరియస్ వింగ్స్ ఉన్నాయి, WHO ఎక్సెట్రా. 150 countries have introduced GST in one or the other form. ఓకే, ఎప్పటి నుంచి? మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ ఏ యూనిఫైడ్, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ కంట్రీస్ దగ్గర యూనిఫైడ్ జిఎస్టీ సిస్టమ్ నడుస్తుంది. మనం ఇంప్లిమెంట్ చేస్తున్న జిఎస్టీ ఆల్రెడీ చాలా కంట్రీస్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్ అండ్ ఆల్మోస్ట్ మెనీ కంట్రీస్ హ్యావ్ దిస్ సిస్టమ్. ఓకే, కానీ బ్రెజిల్ అండ్ కెనడా ఫాలో ఏ డ్యువల్ సిస్టమ్. ఓకే, వెస్ట్ ఇండియా. ఓకే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కంట్రీస్ బ్రెజిల్ అండ్ కెనడా ఫాలో డ్యువల్ సిస్టమ్, అంటే సెంట్రల్ అండ్ స్టేట్ అలా ఫాలో చేస్తారు. ఓకే, జస్ట్ లైక్ ముందు మనకు ఎట్లా ఉంది అలా ఫాలో చేస్తారు, కానీ అలాంటి లూప్ హోల్స్ ఎర్రర్స్ లేవు వాళ్ళకి. మనకు ఉన్నాయి కాబట్టి మనం అది కనుక్కోలేదు, తర్వాత లాస్ట్లో కనుక్కున్నాం. దెన్ వీ ట్రై టు రెక్టిఫైడ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జిఎస్టీ, రెక్టిఫై చేసినాం మనం. కానీ బ్రెజిల్ అండ్ కెనడా స్టిల్ ఫాలోస్ ద 2 types ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్, వాళ్ళు అట్లానే ఫాలో చేస్తారు, బట్ దే ఆర్ హ్యావింగ్ ఎర్రర్ ఫ్రీ. ఓకే,
Which among the following country has introduced GST for the first time? For the first time. Your answer is always France. Your answer is what? France. Remember this. Okay. Just now we have seen this. Now, why was GST established? Okay, this is again a very important. Okay, explain the need of GST, introduction of GST in our country. Need any question vaste idi rayali. Okay, in the question if you get the word, keyword is need, then you have to write this particular slide. Okay, so it was established to subsume various indirect taxes. I told you many times. Various indirect taxes levied at different levels. Okay, reducing red tape. Reducing red tape. ఆఫీసర్స్ వాళ్ళది ఇన్స్పెక్షన్, మీరు ఇది ట్యాక్స్ కట్టారా, ఆ ట్యాక్స్ కట్టారా, కంపెనీలో వెళ్ళి మొత్తం చెక్ చేయడం, వాళ్ళు వచ్చి ఓకే ఇది కట్టలేదు, అది కట్టలేదు, ఈ రేట్ వేరేగా ఉంది కదా, అది చెప్పి మేనేజర్స్కి ఆంటర్ప్రెన్యూర్స్కి సతాయిస్తారన్నమాట. జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక టేబుల్ చూసుకోండి 28% కట్టేసిన, ఇంకేముంది, ఇంకేం లేదు, ఎలాంటి ట్యాక్సెస్, ఏ ట్యాక్సెస్ లేదు, వేరే ట్యాక్సెస్ లేదు, లైట్. ఓకే, జస్ట్ లైక్ మనం ఇది హెల్మెట్కి కూడా వాడాలండి, హెల్మెట్కి కూడా వాడాలి. ఒక యావరేజ్ ఫీ చేసి తీసుకోవాలి. జనరల్గా ఎట్లా ఉంటుందంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, హెల్మెట్కి 100 రూపాయలు, మళ్ళీ డ్రైవింగ్ లైసెన్స్కి 1000 రూపీస్, మళ్ళీ పొల్యూషన్కి ఇవి అని 5-6 మనకు చలాన్స్ ఇస్తుంది గవర్నమెంట్, అంటే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. అలా తీసుకోకుండా ఒక యావరేజ్ 500 కట్టాలి. ఓకే, దట్ ఈజ్ లైక్ ఎంత సింప్లిఫైడ్ అయిపోతుంది, చాలా సింప్లిఫైడ్ అయిపోతుంది. వాళ్ళకి కూడా మంచిది, మనం కూడా మంచిది. సో 500, అరే మనం హెల్మెట్ అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే 500 తీసుకుంటారా అబ్బాయి. ఓకే, దెన్ దట్ ఈస్ గుడ్. సో ఒక సిస్టమ్ మనకు అర్థమవుతుంది ఎంత కట్టాలి. ఇప్పుడు ఎవరికి తెలియదు ఎంత కట్టాలి అంటే, సిగ్నల్ వైలేట్ చేస్తే ఎంత కట్టాలి చాలామందికి తెలియదు, ట్రిపుల్ రైడింగ్ చాలామందికి తెలియదు, ఉల్టా రైడింగ్ చాలామందికి తెలియదు. హైదరాబాద్లోనే ఉంటుంది ఇలాంటి ఉల్టా రైడింగ్. ఓకే, సో సిగ్నల్ రైట్ సైడ్ ఉంటే ఆయన లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడు, అదే సేమ్ లేన్లో యూ విల్ సీ 1 వే కాదు 2 వే చేసేస్తారు మనం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఉల్టా రైడింగ్. సో దానికి కూడా డబ్బులు కట్టాలి, మళ్ళీ ఆర్సీ వేరేది మనం యూజ్ చేస్తున్నామంటే దానికి కూడా కట్టాలి. ప్లగ్గింగ్ లీకేజెస్. ఓకే, ట్యాక్సెస్ చాలామంది కడుతున్నారు, కొన్ని ట్యాక్సెస్ కట్టట్లేదు. సో అలాంటి చాలా లీకేజెస్ వల్ల గవర్నమెంట్కి రెవెన్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. సో ఒకటే సింగిల్ జిఎస్టీ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటే ఒకటే ట్యాక్స్ కట్టాలి, ఈజీగా అర్థమైపోతుంది, రెవెన్యూ లాస్ అవ్వదు. ఓకే, పేయింగ్ ద వే ఫర్ ఏ ట్రాన్స్పరెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్. ఆబ్వియస్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నా దగ్గర కంపెనీ ఉంది, ఎంత కట్టాలి, ఎప్పుడు కట్టాలి, అవన్నీ నాకు ప్రాపర్గా తెలిసి ఉంటుంది. ఓకే, ఎంత రేట్ కట్టాలి, రైట్. సో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ విల్ బి ఎస్టాబ్లిష్. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ జిఎస్టీ. సో ఇది కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసిన మీకు. ఇండియాలో చాలా స్టేట్స్ హ్యాస్ డిఫరెంట్ ట్యాక్స్ కోడ్స్. దట్ ఈస్ డిస్కరేజింగ్ వాట్ డూయింగ్ బిజినెస్ అక్రాస్ స్టేట్ బార్డర్స్. ఓకే, సో తెలంగాణలో నేను ఏదైనా పిక్కల్ ప్రొడ్యూస్ చేసిన, ఆ పిక్కల్కి నేను బెంగాల్లో, మళ్ళీ ఢిల్లీలో, మళ్ళీ మహారాష్ట్రలో ఇలా అమ్దాం అనుకున్నా. ఓకే, ఐ వాంట్ టు సెల్ ఇన్ డిఫరెంట్ స్టేట్. కానీ అక్కడ ట్యాక్స్ కట్టాలి వేరేగా, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి వేరేగా, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి వేరేగా, ఇక్కడ ట్యాక్స్ కట్టాలి వేరేగా. ఇది నాకు చాలా డిస్కరేజ్ చేసిన తర్వాత నేనేం చేసిన అంటే, సుజాత్ పిక్కల్స్ ఓన్లీ తెలంగాణలోనే అమ్ముతున్నా, వేరే స్టేట్కి పంపించడానికి నాకు ప్రాబ్లం ఉంది. ఎందుకు, మళ్ళీ ఏంటంటే వాళ్ళకు వేరే ట్యాక్సెస్ ఉంది, వేరే ట్యాక్సెస్ కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 1 crore పిక్కల్స్ నేనే మ్యానుఫ్యాక్చర్ చేసిన, 1 crore పిక్కల్ బాటిల్స్ నేను తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ చేసిన. 1 crore పిక్కల్ బాటిల్స్కి 18% ట్యాక్స్ అని గవర్నమెంట్ చెప్పింది. పిక్కల్స్కి 18% ట్యాక్స్ అది గవర్నమెంట్ రాసిస్తుంది. ఇడ్లీకి ఇంత, చాక్లెట్స్కి ఇంత గవర్నమెంట్ ఒక ప్రాపర్గా రాసి ఇచ్చేస్తుంది. ఓకే, సో 1 crore పిక్కల్ బాటిల్స్ ఉన్నాయి నా దగ్గర, హాఫ్ కేజీ, హాఫ్ కేజీకి 1 kgకి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ 1 crore పిక్కల్ బాటిల్స్ 10% ట్యాక్స్ చెప్పింది గవర్నమెంట్. 1 crore పిక్కల్ బాటిల్స్ ఉన్నాయి. 1 crore పిక్కల్ బాటిల్స్కి సపోజ్ వాల్యూ ఎంత, ఒక్కొక్క బాటిల్కి 50 రూపీస్ అలా మనం యాడ్ చేసుకుంటూ పోతే 1 crore పిక్కల్ బాటిల్స్కి లెట్ సపోజ్ 10 crores వాల్యూ ఉంది. ఎంత ఉంది వాల్యూ? 10 crores ఉంది. 10 crores మీద గవర్నమెంట్ ఏం చెప్పింది, ఈ పిక్కుల్ మ్యానుఫ్యాక్చరర్స్ 10% ట్యాక్స్ కట్టాలి. 10 crores నేను 10% ట్యాక్స్ ఎంత, నాకు 1 crore. ఒక్కటేసారి నేను కడితే అయిపోతుంది కదా. ఇప్పుడు నా పిక్కుల్ ఎక్కడైనా పోనీ, ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం టు మీ? సో నాది మార్కెట్ పెరిగింది కదా,
నేను ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అమ్ముకోవచ్చు, నేను ఇప్పుడు గుజరాత్లో కూడా అమ్ముకోవచ్చు, నేను జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా అమ్ముకోవచ్చు, ఇన్ లక్షద్వీప్, ఇన్ అండమాన్. డూ ఐ హ్యావ్ టు పే ఎనీ అదర్ ట్యాక్స్? నో. ఎందుకంటే ఆల్రెడీ కట్టేసిన. అంటే ఒకటే దగ్గర అన్ని కట్టేస్తా నేను, కిరికిరిపోతుంది నాకు. రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఈజ్ వాట్ దిస్ సిస్టమ్ ఎంకరేజెస్ క్రాస్ బార్డర్ మన గూడ్స్ వెళ్ళాలి, వాళ్ళ గూడ్స్ కూడా ఇక్కడ రావాలి, మన గూడ్స్ కూడా అక్కడ వెళ్ళాలి. విత్ దట్ వాట్ హ్యాపెన్, వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ థింగ్స్ మన దగ్గర వస్తాయి, మన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్స్ వాళ్ళ దగ్గర వెళ్తాయి. సో డెవలప్మెంట్ అవుతుంది, న్యూ థింగ్స్ వస్తాయి, న్యూ కల్చర్స్ వస్తుంది, న్యూ వే ఆఫ్ లివింగ్ ఆల్సో వి విల్ అండర్స్టాండ్, న్యూ క్లాతింగ్, ఓకే, న్యూ స్వీట్స్ విల్ కమ్ ఇన్ టు ద స్టేట్స్. జనరలీ ఇట్స్ హ్యాపెన్, స్వీట్స్ విల్ కమ్. ఓకే, ద GST is widely viewed as a breakthrough that will allow authorities to confront the problem. అథారిటీస్కి కూడా చాలా దిమాగ్ ఖరాబ్ అయిందంట, అథారిటీస్కి కూడా. ఓకే, ఈ జిఎస్టీ కంటే ముందు ఉన్న సిస్టంలో వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం ఉంది. ఓకే, మళ్ళీ ఫైల్ మెయింటైన్ చేయాలి, ఒకటే కంపెనీకి ఎక్కడెక్కడ అమ్ముతున్నారు ఆ డేటా మెయింటైన్ చేయాలి, గవర్నమెంట్ డేటాబేస్, మళ్ళీ ఎంప్లాయీస్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మళ్ళీ కంప్యూటర్స్, మళ్ళీ ల్యాప్టాప్, మళ్ళీ అవన్నీ వాళ్ళకు కూడా ఒక ప్రాబ్లం ఉన్నింది. ఓకే, సో విత్ ద హెల్ప్ ఆఫ్ GST వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్, their problem has also been solved. Okay, so thanks a lot for watching to me. I'll continue the lecture in my next video. Do subscribe to the Telugu One channel and share all the videos of T1 Academy of all faculties to all the students in your circles, so that they will also get the benefit of this particular platform. If you're having any doubts, please write in the comment section. I will be happy to help you out. Bye bye, take care, all the best.